ఈ రోజున నరసింహ జయంతి. నరసింహస్వామి మహావిష్ణువు యొక్క అవతారం, అద్భుతమైనటువంటి అవతారం అండి. సాధారణంగా ఇతర మతాల వాళ్ళు వేదాల్లో మా దేవుడి గురించింది, ఉపనిషత్తుల్లో మా దేవుడి గురించింది అని తెగ ఓదరగొడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఒకసారి నరసింహస్వామి అవతార ఘట్టాన్ని చెప్పాలి. నరసింహస్వామి అవతార ఘట్టం మనం చూసుకుంటే భాగవతంలోనండి భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, భగవంతుడు లేని చోటు అనేది ఉండదు అని. విష్ణు అనేటటువంటి పదానికి కూడా అర్థం వ్యాపకుడు అని అర్థం. అన్నింటా కూడా వ్యాపించి ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేని చోటు ఉండదు. ఇతర మతాల వాళ్ళు మాత్రం వాళ్ళ దేవుడు వ్యాపకుడు అనే వాదాన్ని అంగీకరించరు. కావున మీ గ్రంథాల్లో కూడా మా దేవుడి గురించే ఉంది అని అన్నప్పుడు భగవంతుడి యొక్క వ్యాపకత్వం గురించి చెప్పండి. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి జూచిన నందందే గలడు, దానవాగ్రణి వింటే అని అద్భుతమైనటువంటి పోతన పద్యం అండి. ఇది అద్భుత పద్యం. ఇక్కడ లేడు అని లేదు, ఇందు గలడు అందు లేడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని లేదండి. ఎందెందు వెదకి చూచినా నందందే కలడు, ఎక్కడ వెతికి చూడు అక్కడే కలడు. దానికి ముందు అద్భుతమైన పదం ఉంటుంది. నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఈ విధంగా అద్భుతమైన పద్యం ఉంటుందండి. కావున ఎందెందు వెదకి చూచిన నందందే గలడు, చక్రి సర్వోపగతుండు, అన్నింటా ఉంటాడు. హిందూ ధర్మం ప్రకారం భగవంతుడు సర్వవ్యాపకుడు. ఇతర మతాల సిద్ధాంతాల ప్రకారం భగవంతుడు సర్వవ్యాపకుడు కాదు, సర్వసాక్షి మాత్రమే. వాళ్ళే చెబుతూ ఉంటారు ఆ మాట. కావున మన గ్రంథాల్లో వాళ్ళ దేవుడి గురించి ఉంది అన్నప్పుడు నరసింహావతార ఘట్టాన్ని చూపించి, ఎక్కడున్నాడయ్యా, ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పేసి హిరణ్యకశిపుడు ప్రశ్నించగానే ఉన్నాడు అని చెబుతాడు. అందులో నుండి ఉద్భవిస్తాడు ఆయన. ఆ విధంగా భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేసేటటువంటి అద్భుత అవతారం అండి ఈ యొక్క నరసింహ అవతారం. నరసింహ జయంతి శుభాకాంక్షలు. నమో నరసింహాయ. స్వస్తి.